ఆర్టీసీ టనల్ దగ్గర సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. టన్నెల్లోకి ఇండియన్ ఆర్మీ వెళ్ళింది. ఆర్మీతో పాటు టన్నెల్లోకి వెళ్లారు మంత్రి జూపల్లి. వాటర్ స్కానర్ మిషన్ తో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. ఈసారి మరింత లోపలికి వెళ్లబోతోంది రెస్క్యూ టీం. ఇబ్బందులు ఎదురైతే రంగంలోకి ఇండియన్ నేవీని దించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. 13.5 కిలోమీటర్ల వరకు వెళ్లాయి సహాయక బృందాలు. మరో అర కిలోమీటర్ వెళ్లాల్సి ఉంది. ఈ నేపథ్యంలోనే మట్టి కూలింది. మట్టి నీటితో సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడుతోంది. రెస్క్యూ చేస్తున్నారు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, ఆర్మీ, అలాగే సింగరేణి కార్మికులు. వీళ్ళందరూ కూడా అక్కడికి చేరుకుని రెస్క్యూ ఆపరేషన్స్ కొనసాగించడం జరుగుతోంది. రెస్క్యూ బృందంలో 130 మంది ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, ఇన్ఫాక్ట్ 130 మంది సిబ్బంది ఉన్నారు. అలాగే ఎస్డీఆర్ఎఫ్ నుంచి 125 మంది, దాంతోపాటు సింగరేణి సిబ్బంది 23 మంది, టనల్ దగ్గర ఆర్మీ నిపుణులు 23 మంది ఆ సహాయక చర్యల్లో పాల్పంచుకున్నారు. మోటార్ల ద్వారా నీటిని బయటకు పంపుతున్నారు అధికారులు. సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు 300 మంది సిబ్బంది. 33 గంటలుగా ఆపరేషన్ కొనసాగుతోంది. వారిని ఎలాగైనా బయటకు తీసుకొస్తాం, ప్రాణాలతో బయటకు తీసుకొస్తాం అంటూ కూడా మంత్రులు అక్కడ ఆశాభావం వ్యక్తం చేయడం జరుగుతుంది. విజువల్స్ మీరు చూస్తున్నారు. వాళ్ళు బయటకు వచ్చిన వెంటనే వాళ్ళను సమీప హాస్పిటల్కి తరలించేందుకు, చికిత్స అందించేందుకు అంబులెన్స్లు కూడా సిద్ధంగా ఉన్నట్టు అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం రెస్క్యూ ఆపరేషన్స్ ఎంతవరకు వచ్చాయి, ఏ టైంకి ఎలా బయటకు వచ్చే అవకాశం ఉంది, ప్రస్తుతం ఇంకా ఎటువంటి ఆటంకాలు ఎదురవుతున్నాయి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి మణికంఠ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. మణికంఠ, ప్రస్తుతం ఆపరేషన్స్ ఎంతవరకు వచ్చాయి? ఇటు ప్రభుత్వమే ఉంటుంది, మంత్రులు ఏమంటున్నారు, అక్కడ రెస్క్యూ సిబ్బంది ఏమంటోంది? దోమలపేట దగ్గర ఎస్ఎల్బిసి సొరంగ మార్గంలో పూర్తిగా సహాయక చర్యలు కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి కావచ్చు, అదేవిధంగా జూపల్లి కృష్ణారావు ఇక్కడే ఉండి దగ్గర నుండి కూడా పూర్తిగా పర్యవేక్షిస్తున్నటువంటి దాదాపుగా 2 గంటల క్రితం ఏదైతే ఇండియన్ ఆర్మీతో పాటు ఎన్డీఆర్ఎఫ్ బృందాలంతా కూడా లోపలికి సహాయక చర్యల్లో పాల్గొనేందుకు ఎక్కడైతే ప్రమాదం జరిగిందో అక్కడికి వెళ్తున్నటువంటి నేపథ్యంలో వారందరితో కలిసి మంత్రి జూపల్లి కృష్ణారావు సైతం టన్నెల్ లోపలికి వెళ్ళడం జరిగింది. ఇప్పటి వరకు దాదాపుగా 2 గంటలు కావస్తుంది. ఇప్పటి వరకు కూడా మంత్రి కానీ, అదేవిధంగా లోపలికి వెళ్ళినటువంటి సిబ్బంది కానీ ఎవరు కూడా బయటకు రాలేనటువంటి పరిస్థితి. వారంతా వస్తే కానీ లోపల పరిస్థితి ఏంటి, వారంతా కూడా లోపలికి వెళ్ళేటప్పుడు గతం ఏదైతే నిన్న కూడా సహాయక చర్యలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో అక్కడ పూర్తిగా బురద, మట్టి, నీళ్ళంతా కూడా నిండిపోయినటువంటి నేపథ్యంలో వాటన్నిటిని అధిగమించి ముందుకు ఎలా వెళ్లాలంటూ కూడా ఆలోచన చేస్తూ వాటికి సంబంధించి ఆ బురద పై నుంచి కానీ ఆ మట్టి పై నుంచి ముందుకు వెళ్లేందుకు కావాల్సినటువంటి పరికరాలను, కొన్ని రకాల ఎక్విప్మెంట్స్ ను, వాటితో పాటు కర్రలను, వాటన్నిటిని కూడా తీసుకొని వారంతా కూడా ట్రైన్ సాయంతో లోపలికి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి.